మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. ఇళ్లల్లో మనం కొన్ని చూస్తూ ఉంటాం. అంటే భార్యకి భర్తకి మధ్య వచ్చేటువంటిది ఎవర్ గ్రీన్ టాపిక్ ఏదైనా ఉంది అని అంటే మనస్పర్ధలు, అపార్థాలు, దానితో పాటు ఈగోలు ఇవన్నీ ఉంటాయి. కొన్ని సర్వసాధారణం, కామన్ అనుకున్నాం. బట్ కొన్ని విషయాలు అంటే కొంచెం ఎక్స్ట్రీమ్ మాట్లాడుకుంటే మనం భర్త పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆఫీస్లో పనిచేసి వస్తే భార్య అదంతా అప్డేట్ తీసుకొచ్చి నాకు చెప్పాలి కదా అని అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో తనకు తెలియదు. ఈ వాతావరణం అక్కడెందుకు తీసుకెళ్ళి చెప్పాలనే మోడ్లో భర్త ఉంటారు. కొంతమంది భార్యలు బయట వర్క్ చేసి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత భర్తలు ఎక్స్పెక్ట్ చేస్తారు, అది వండలేదా, చేయలేదా, ఆ టైంకి వచ్చావు కదా అని చెప్పేస్తారు. థింగ్ ఏంటంటే వీళ్ళిద్దరూ కష్టపడి పనిచేసి వస్తారు, కానీ ఇద్దరి మధ్య సఖ్యత ఉండదు. ఆ సఖ్యత కూడా ఏ విధంగా ఉంటుంది అని అంటే ఈగోతోటి డబుల్ గేమ్ ఆడడానికి రెడీ అయిపోతారు. ఎవడి పర్సనల్స్ వాడు తవ్వుకుంటూ వెళ్ళిపోతారు తప్ప ఉన్న దాంట్లో ఒక్క చోట ఆగి ఇలా చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన అయితే ఉండదు. మనం చాలాసార్లు దీని మీద మాట్లాడుకున్నాము. బట్ వాళ్ళను దానికి ఏంటంటే ఇండివిజువాలిటీ పెరిగిపోతుంది. భార్య నా ఇష్టం అంటే నా ఇష్టం, భర్త నా ఇష్టం అంటే నా ఇష్టం అనే మోడ్లో ఉన్నారు. ఇంకేంటంటే వీళ్ళ పొద్దునంతా బాగా కష్టపడి పనిచేసి వస్తారు, రాత్రికి వీళ్ళకి నిద్ర ఉండదు. నిజం, ఇది రెగ్యులర్గా జరిగేది. కింద కామెంట్ బాక్స్లో దీని మీద పోస్ట్ చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఇళ్లల్లో తెలియకుండా రెగ్యులర్గా జరిగేటువంటి సెన్స్ ఇది. ఎలా దీన్ని ఏ కోణంలో చూడాలి, ఇంకా వాటికి అంత ఉండవా? ఫస్ట్ మీరు అడిగిన దానికి ఫస్ట్ సమాధానం చెప్తా. ఏంటి అంటే ఇప్పుడు భర్త బాగా కష్టపడి వెళ్తాడండి, ఆ ఇంటికి వెళ్ళంగానే ఏం జరిగిందో మొత్తం అప్డేట్ ఇవ్వమని కూర్చునే భార్యలు ఉంటారు. ఎందుకు కూర్చుంటారు మీకు ఏమన్నా తెలుసా? ఎందుకు కూర్చుంటారంటే వాళ్ళకి పనేం లేదుగా. ఎందుకంటే ఇంట్లో గిన్నెలు కడగడానికి పని మనిషి ఉండే, ఇల్లు తొడవడానికి పని మనిషి ఉండే, తర్వాత బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషిన్లు ఉండే, అన్నీ ఉన్న తర్వాత ఇంట్లో వాళ్ళకి బ్రెయిన్ అంతా ఎక్కడ ఆలోచిస్తుంది అని అంటే మొగుడు ఏం చేస్తున్నాడు అనే దాని మీద, మొగుడు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలనే దాని మీద. మరి ఒకప్పుడు ఎందుకు ఇవన్నీ లేవు అని అంటే పొద్దున్నే లెగిస్తే ఇల్లాలు పొద్దున్నే 4 లేసి ఇల్లు ఉండేది, ఇంటి ముందట వాకిలు ఉండేది, వాకిలి కల్లాపి చల్లి తర్వాత ముగ్గులు పెట్టి తర్వాత పొయ్యి వెలిగించి కాస్త వేడి నీళ్ళు కాసిన దగ్గర నుంచి అన్నీ చేసి మళ్ళీ బట్టలు ఉతుక్కోవాలి, బట్టలు మడత పెట్టాలి, తర్వాత ఇస్త్రీలో ఉంటే చేసుకోవాలి చేయించేవాళ్ళుగా. చేయించడం అంటే మగవాళ్ళ బట్టలు పట్టు చీరలు మాత్రమే ఒకప్పుడు ఇస్త్రీకి వెళ్ళేవి బాస్. ఈ రోజున పిల్లాడు వేసుకునే షెడ్డీ దగ్గర నుంచి పోతుంది ఇస్త్రీకి. ఇవన్నీ ఎవరు చేసేవాళ్ళు అంటే ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలు చక్కగా తన పని తాను చేసుకునేది. అది బానిసత్వం కింద కూడా ఒకప్పుడు మారింది. దాన్ని నేను ఖండిస్తున్నాను. కానీ తన డ్యూటీ ఎంత పర్ఫెక్ట్గా ఉండేది అని అంటే వాళ్ళు దానికోసమే ఉండేవాళ్ళు. ఇంకా వాళ్ళకి సంపాదించడం, బయటికి వెళ్ళి సంపాదించడం అనేటటువంటి కార్యక్రమం వాళ్ళకి పెట్టేవాళ్ళు కాదు మగవాళ్ళు. సో ఆవిడ పని ఏంటి అని అంటే పొద్దున్నే లేవగానే ఇంటిని చక్కబెట్టుకోవాలి, అలాగే తను చక్కగా ఉండాలి, అలాగే ఉన్నటువంటి పనులన్నీ కూడా తనొక్కటే చేసుకోవాలి. పని వాళ్ళు లేరు. పని వాళ్ళు ఉన్నారంటే బాగా బలిస్తే తప్ప పని లేదు. ఈరోజు పని వాళ్ళని పెట్టుకున్న తర్వాత అందరికీ బలిసిపోయింది ఒళ్ళు. కాబట్టి దీన్ని ఎట్లా ఈ కొవ్వుని ఎలా బయట పెట్టాలి అని అంటే మొగుడిని గెలకాలి. వచ్చిన తర్వాత వాడి నెత్తి మీద ఎక్కి కూర్చొని డాన్స్ చేయాలి. ఎందుకంటే మొగుడు అన్ని సౌకర్యాలు ఇస్తున్నాడు కదా అక్కడ. అంటే ఇక్కడ బాధ పెట్టమని కాదమ్మా. మళ్ళీ ఆడవాళ్ళందరూ కలిసి కామెంట్లు పెడతారేమో, ఒక జాతి ఉంది ఇక్కడ, నా ఆడవాళ్ళందరినీ తిడుతున్నానని చెప్పేసాను. ఆ జాతికి నేను చెప్పట్లేదు, పద్ధతి నేను చెప్తున్నాను. మగవాడు బయట కష్టపడి సంపాదించుకొస్తే ఆడది ఇంటిని చక్కబెట్టుకుంటూ పిల్లల్ని చక్కబెట్టుకుంటూ తన బాధ్యత, ఇది తన బాధ్యత, అది మగవాడు బాధ్యత. సంపాదన అనేది మగవాడి బాధ్యత అయితే ఆ విత్తాన్ని తను చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టడం కానివ్వండి, పొదుపు చేయడం కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, ఇల్లు చక్కబెట్టుకున్న నాళ్ళు సంసారాలన్నీ చక్కగా ఉన్నాయి, కోట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. నాగరాజు గారు ఎప్పుడైతే ఒక సంపాదన మొగుడు బాగా సంపాదించడం మొదలుపెట్టి పని వాళ్ళని పెట్టడం మొదలుపెట్టాడో అప్పుడు ఏమవుతుంది, బుర్రంతా ఖాళీ అయిపోయింది, ఇల్లంతా ఖాళీగా కూసుని తిన్నదంతా ఒడ్డుకి పట్టిందంతా ఏడగరిగించాలా. మొగుడు వచ్చిన తర్వాత సయ్యమని లెగుస్తుంది అనమాట లోపల ఉన్నటువంటి అహం. ఏం చేసావు, ఎక్కడికి వెళ్ళావు, ఈ మెసేజ్ ఎందుకు వచ్చింది, అక్కడేం చేసావు, అదేం చేసావు, దాని పక్కన ఎందుకు కూర్చున్నావు, నేను ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు, ఎవరితో మాట్లాడుతున్నావు, దాంతో అయితే బాగా మాట్లాడతావా, ఇది ఉందా, ఇవాళ నువ్వు ఇది చేసావా, నాకెందుకు చెప్పలేదు. ఇది ఏమన్నా కలెక్టరా చెప్పడానికి, అప్డేట్ ఇవ్వడానికి? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేసిన దానికి వాడికి బాస్ అది ఇంట్లో వరకే, ఆఫీస్ పనుల వరకు కాదు కదా.
చెప్పడానికి. ఇలా మొదలుపెట్టిన తర్వాత ఇక వాడికి కొంపకు వచ్చిన తర్వాత పెళ్ళాన్ని ముద్దు పెట్టుకోవాలన్నా లేకపోతే పెళ్ళాన్ని ముద్దుగా మాటలు చెప్పాలన్నా అది ముద్దు మాటలన్నీ మాట్లాడుతూ ఉంటుంది. వచ్చిన తర్వాత వీడికి ఎక్కడో కాలుతుంది. ఇక మొదలవుతుంది, ఏందే నీకు చెప్పేదని వీడంటాడు, నాకెందుకు చెప్పవు, అసలు నువ్వేంటి, నీ కథ ఏందని ఇది లేవటం. ఇద్దరు రెండు కలిపి ఏం జరుగుతుంది నాగరాజు గారు అక్కడ? యుద్ధం కాదు, చెప్పాను కదా ఇందాక ఒక ఎపిసోడ్లో చెప్పుకుందాం, కుక్కలు చింపిన విస్తరలాగా జీవితం ఏమో విస్తరైపోతుంది. చించుకొని కొట్లాడుకొని మనశ్శాంతి లేదు. జీవితం అంతా కూడా మనశ్శాంతి లేకుండా ఆ విధంగా చేసుకుంటున్నారు. విలువ తెలియదు. దాంపత్య జీవితం యొక్క విలువ ఇక్కడ ఎవ్వడికీ తెలియడం లేదు. రెండోది ఏంటంటే ఫస్ట్ ఆ దిక్కుమాలిన సెల్ ఫోన్లును వైఫైలు జియోలు మీ పెళ్ళాల ఫోన్లు వేయడం మానేయండిరా నాయన. అప్పుడు మీ ప్రశాంతిగా ఉంటారు ఫస్ట్. ఓకే, అవి ఉండి కూడా ఎక్కలేని దరిద్రమైన నాలెడ్జ్ అంతా దాంట్లో నేర్చేసుకుని ఏ నాలెడ్జ్ నేర్చుకొస్తున్నారో అర్థం కాదు. ఈ ఒక్కొక్క అమ్మని చూస్తే చిరాకు పుడుతుంది. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి ఏదో నోవులు, వ్రతాలు, పూజలు, పురస్కారాలు, గుడ్డు గూసు, అసలు ఇది కాదు అది కాదు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు పంచాంగం అయిపోయారు. ఏంది అనంటే యూట్యూబ్లో ఎవరో చెప్పారంట. హుసేన్ నీ దుంప దగ్గర నువ్వు శుభ్రంగా ఏడువో, ఏది చెప్పారు, ఏదో జరిగితే ఏదో పూజ చేస్తే ఏదో వస్తారు అనంటే వస్తారు, కానీ అన్నీ చేస్తే ఎవడు రాడు. ఏదో ఒక్కటి చెయ్యి, ఒకదాన్ని నమ్మి ఒకదాన్ని ఫాలో అవ్వు. ఇది పొద్దున ఒకటి చూస్తుంది, మొదలు పెట్టంగానే ఇంకొక వీడియో చూస్తుంది, అది మొదలు పెట్టంగానే ఇంకొక వీడియో వస్తుంది, ఇది చేయాలా మళ్ళీ డౌట్, ఈ డౌట్ తీర్చుకోవడానికి ఇంకొక వీడియో చూస్తుంది, వాడు ఇంకేదో చెప్పంగానే దాంట్లో ఇంకేదో వస్తుంది. ఇదేమో 10 రూపాయలు అయిపోయేది కాస్త 100 రూపాయలు అది పెరుగుతుంది, ఆ 100 రూపాయలు చేయడానికి మొదలు పెడుతుంది. క్లమ్జీ ఈ చిరాకంతా తీసుకెళ్ళి మొగుడి మీద చూపించే సాయంత్రం అయ్యేసరికి. వాడేం చేస్తాడు పాప, వాడు మనశ్శాంతిగా యూట్యూబ్ ఓపెన్ చేద్దామనంటే యూట్యూబ్ ఓపెన్ అవుతుంది కదా, ఇంట్లో ఉన్నటువంటి పెళ్ళాం నోరు ఓపెన్ చేసి కూర్చునేసరికి వాడికి ఎక్కడో కాలుతుంది. వాడు మనశ్శాంతి కోసం ఏ ప్రియా చౌదరి వీడియోలో చూస్తాడు అనమాట. చూడంగానే ఆడాళ్ళని భయంకరంగా తిడతా కనపడుతుంది, సూపర్గా నచ్చుతుంది, ఆ వీడియో పెళ్ళానికి పంపిస్తాడు. దీనికి గాలుతుంది చూడండి జీవితం అని చెప్పేసి అని వాడికి పెళ్ళాన్ని నైటీలు వేసుకోవాలి చెప్పి ఆడికి అలసట వచ్చేసి నా పెళ్ళాన్ని చీరలో చూడాలనుకుంటున్నాను, ముద్దుగా చూడాలనుకుంటున్నాను, అందంగా అలంకరించుకుంటే చూడాలనుకుంటున్నాను, కొందన బొమ్మలాగా చీర కడితే బాగుండు అనుకుంటున్నాను అని ఆడ తెగ ఊహించుకుని డ్రమ్ములాగా ఇదేమో దిక్కుమాలిన దానిలాగా నైటీ వేసుకుని చస్తుంది లోపల. ఆడికి ఒక సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఏ కోరికలు చస్తాయి వాడికి అట్లా చూస్తే, అర్థాన్ని చూస్తే కాస్త మొగుడు కోసం, మొగుడు కోసం కాదు, మొగుడు కోసం పెళ్ళం కోసం మొగుడు ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ మొగుడు గురించి కూడా మాట్లాడతానమ్మా, మీరేం టెన్షన్ పడబాకండి. వచ్చిన తర్వాత ఈ ఆడి ప్రియా చౌదరి నైటీల గురించి మాట్లాడంగానే వీడియో ట్రాన్స్ఫర్ చేస్తాడు అనమాట. ట్రాన్స్ఫర్ చేయంగానే అవుతుంది అది ఇంట్లో నైటీలు వేసుకోదా, అది నీకు మాట్లాడుతుందా, అదో పెద్ద ఇదే అని చెప్పి. అసలు నేనేమన్నా మధ్యలో ఏమన్నా చేశానా? శాండ్విచ్లు మధ్యలో ఉంటాయి నాగరాజు, తెలియదు. అదే సెకండ్ హాఫ్ పంపరు, ఫస్ట్ హాఫ్ ఒక్కడే తీసుకుని అంతవరకు మాత్రం ఎడిట్ చేసుకొని వాళ్ళకి ఏం పాయింట్స్ కావాలో అది పంపుతారు. ఆ తర్వాత మగాడు ఏం చేయాలనేది ఈడు పంపడం, ఆడదేం చేయాలనే దానికి అది పంపం. ఇక్కడ ఏమవుతుందంటే ఈడికి నేను శత్రువు, ఈవిడికి నేను శత్రువే. ఇవాళ ప్రపంచంలో హాట్ టాపిక్ ఏదన్నా ఉండదంటే ప్రియా చౌదరి వీడియోలు ఎందుకున్నాయి అని అంటే షేరింగ్ చేసుకోవడంలో విపరీతంగా వైరల్ అయిపోయినా నేను. ఇవాళ ప్రియా చౌదరి ఎట్ట తెలుసు అని అంటే మొగుడు మీద కసి ఉంటే ప్రియా చౌదరి వీడియో, పెళ్ళాం మీద కసి ఉంటే ప్రియా చౌదరి వీడియో పంపి, అంటే వీడు తిట్టాలనుకుంటే ప్రియా చౌదరి చేత తిట్టిస్తాడు, ఆమె తిట్టాలనుకుంటే ప్రియా చౌదరి చేత తిట్టేస్తుంది. ఈ విధంగా వాడేసుకుని మీ దుంపదగా అసలు మీరిద్దరు కలిసి కూర్చుని ప్రియా చౌదరి ఏం మాట్లాడిందో విని ప్రియా చౌదరి వీడియో పంపకండి, ఇంకా తెర చిరిగిపోతుంది. వీడియోలో ఏం మాట్లాడిందో కనుక్కొని అది మనసుకి తీసుకుని ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే అప్పుడు ఓకే నేను ఇదా, మా ఆవిడ ఇలా ఉందా, అప్పుడు పోయి ఆవిడతో చర్చించండి. ఉసే మీరు నైటీలు వేసుకుంటే మాకు పట్టట్లేదు, ఇదిగో అమ్మ చక్కగా అందంగా ఉండండి, మాకు బాగుంటుంది, మా లోపల మీ పట్ల ప్రేమ పొంగి పొర్లుతుందని చెప్పి సావండి. చస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ ఇంకొకటి విషయం ఏంటంటే నాగరాజు గారు, ఇక్కడ ఇది భార్యల గురించి భర్తలకి ఇంక ఈ పెద్ద మనుషులు వస్తారు బా, ఈడేంది ఇది కష్టపడి పాపము పొద్దున్నే లేవాల. ఈ పెద్ద మనిషి సంపాదించేది ఒక 10 రూపాయలు ఎక్కువ తక్కువ అయినా కానీ ఆరేసుకొని పడుకుంటాడు, మంచానికి ఏసీ వేసుకునో లేకపోతే ఉంటే ఫ్యాన్ వేసుకునో లేకపోతే మంచం అంతా పడుకొని ఉంటాడు. పొద్దున్నే ఈ అప్ప 6:30కి పిల్లల్ని పంపించాలంటే ఎన్నింటికి లేవాలి నాగరాజు గారు? 5:30కి 5ంటికి పరుగులు రోబో కంటే మిషన్ కంటే ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ ఒక ఆడది చేసేటటువంటి ఆ యొక్క వర్క్ ఏ రోబో చేయదండి.
ఆ రోబోకి కూడా మనము అక్కడ సెట్ చేయాలి, ప్రోగ్రామ్ సెట్ చేస్తేనే అది చేస్తుంది. కానీ ఈ ఆడదాని మైండ్లో, గృహిణి అనేటటువంటి మైండ్లో ప్రోగ్రామింగ్ నిజంగా చెప్తున్నాను, ఈ విశ్వం మొత్తం కూడా నిండిపోయి ఉంటుందండి. విశ్వంలో ఎంత ప్రోగ్రామింగ్ ఉందో అంత ప్రోగ్రామింగ్ ఒక ఆడదాని బ్రెయిన్లో ఉంటుంది. చూడండి, ఎవరి వల్ల, ఒక మగాడి వల్ల అవుతుందా సార్? ఓ పక్క పొయ్యి మీద కాఫీ పెడుతుంది, పిల్లలకి వేడి నీళ్ళు పెడుతుంది, పిల్లల్ని లేపాలి, టిఫిన్ చేయాలి, వీళ్ళకి టిఫిన్లు చేసుకోవాలి, వీళ్ళకి బాక్సులు, పిల్లలకి బాక్సులు, మళ్ళీ ఒక రోజు పిల్లలు వెనక్కి తీసుకొచ్చారంటే వాళ్ళకి ఇష్టమైనవి వండాలి, మళ్ళీ వీళ్ళకి ఇష్టమైనవి చేసుకోవాలి, లేదా వాళ్ళకి ఇష్టమైనవి పెట్టి అదే వీళ్ళు తినాలి. ఇన్ని త్యాగాలు చేసుకుంటూ, ఇంత చాకరీలు చేసుకుంటూ భార్య చేస్తే ఆవలించుకుంటూ ఏదలాగా లేచి కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత కాఫీ తీసుకెళ్ళి ఇవ్వాలి పెద్ద మనిషికి, దాగుతాడా, తర్వాత కింద చెప్పులు కూడా పెట్టాలి బాత్రూమ్కి వెళ్ళడానికి. కొంతమంది మహాపురుషులు అబ్బో ఎంతమంది ఉంటారో చెప్పలే. పోయిన తర్వాత బ్రష్ కూడా నోట్లో పెట్టాలి. నా నోటికి ఇంక ఎక్కువ వస్తాయి, ఇంక ఇద్దరితోటి ఆపేస్తాను నేను. పెట్టి బ్రష్ చేసుకున్న తర్వాత ఇస్త్రీ బట్టలు అక్కడ పెట్టాలి. వీడేమైనా హ్యాండిక్యాప్డ్ అండి? నాకు అర్థం కాక అడుగుతాను. వాడి పని వాడు చేసుకోలేడా? పెళ్ళామంటే ఎన్ని చేస్తుందండి నాకు. తర్వాత మళ్ళీ ఇది పరుగులు పెట్టాలి. ఈ పెద్ద మనిషి మాత్రం స్కూటరో కారో వేసుకుని బుర్రను పోతాడు, అదే క్యాబ్లో సావాలి, ఏది ఆ కార్లోనో దేంట్లోనో దాని సావది సావాలి. వీడికంటే ₹1 ఎక్కువ సంపాదించిన సాయంత్రం అయ్యేసరికి దాని రూపాయిని వీడు ఎలా పొదుపు చేస్తాడో దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వీడు రూపాయి తీయడండోయ్, వీడు ఎంత సంపాదిస్తున్నాడో చెప్పడండోయ్, వీడు ఏం చేస్తున్నాడో కూడా చెప్పడండోయ్. కానీ దాని రూపాయి అది ఎలా దుర్వినియోగం చేస్తుందో, పొరపాటున అదేమన్నా చీర కొనుక్కుంది అనుకుందాం, పొరపాటున పుట్టింటికి ఒక ₹100 పంపించింది అనుకుందాం, లేకపోతే ఇంకేదైనా పుస్తకం ఏమండి పలానా అది కొనుక్కుందాం అని అందో, అసలు దీనికి పొదుపు కథలు చెప్పేస్తాడు అనమాట. ఇది ఎలా బతకాలో చెప్పేస్తాడు, ఇది ఎలా వేస్ట్ చేసేస్తుందో చెప్పేస్తాడు. అసలు విషయం ఏంటంటే ఇది కట్టుకుందో ఒక వేస్ట్ గాడిని. అది వాడు గుర్తిస్తే ఇంకా బాగుంటుంది. ఈ మాటలు అయితే మాట్లాడు. దాని జీతం మీద హక్కులు, జీవితం మీద హక్కులు. సార్ ఇంత బండ చాకిరి, బిడ్డలు రాగానే వినండి, బిడ్డలు రాగానే మళ్ళీ వాళ్ళకి టిఫిన్లు కాఫీలు వీడికి అన్నీ చేసి మళ్ళీ ఆఫీస్కి సంబంధించినటువంటి వర్క్ మళ్ళీ అప్డేట్ చేసుకొని మళ్ళీ పడక మీదకి వెళ్ళేసరికి 12-12:30 ఒళ్ళు హోనం సార్. అప్పుడు ఈ పెద్ద మనిషికి ఈ లోపు కనుక వాడికి ఒక రొమాంటిక్ ఫీలింగ్ వచ్చింది అనుకుందాం, దాని దుంపదగ జీవితం అది వర్క్లో ఉండనివ్వండి, ఏముండనివ్వండి, ఏదైనా చేయనివ్వండి, వాడి కోరిక తీర్చాల్సిందే. వచ్చి తీర్చలేదు ఇక సార్ ఫోన్లు వెళ్తాయి సార్. నిజంగా చాలా దరిద్రమైనటువంటి మెంటాలిటీ ఉన్న మగాళ్ళ బోల్డ్ కేసులు చూశాను నేను. వాడి అమ్మకి పోయి కూర్చొని చెప్తాడు ఫస్ట్ ఇది నా దగ్గరికి రావట్లేదని, ఆడ అక్కకి చెప్తాడు, ఆడ చెల్లికి చెప్తాడు. ఈయనవి కూడా ఎట్టంటాయో నాకు అర్థం కాదండి. అంటే వీళ్ళు కూడా అట్టాగే చెప్పుకొని వస్తున్నారా బయటకు వచ్చి? ఈడు అమ్మకో తమ్ముడికో అన్నకో చెప్పుకొని వస్తున్నారా? చెప్పుకుంటారేమో, నాకైతే అర్థం కాదు, నాకు తెలియదు. ఫస్ట్ అక్కడి నుంచి మొదలు పెడితే బంధువులు వాళ్ళు వీళ్ళు అందరికీ వాడు పోయేది రోజు పోతానే ఉంటాడు పెళ్ళాం దగ్గరికి. పాప అది రావాల్సిందే, వీడి కోరికలు తీర్చాల్సిందే. ఎప్పుడన్నా ఒక రోజు ఒంట్లో బాగోకోళ్ళు వీలుగాకో ఏదన్నా అయితే సతాయింపులు అండి, రాదు 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 రా సార్. ఇట్లా మనసుని హింస పెట్టేస్తుంటే శారీరకంగా కష్టపడాలి, ఫైనాన్షియల్గా సంపాదించాలి, తర్వాత బయట ఉండే ఇంకొకటి కూడా ఏదైనా గొడవ వచ్చిందనుకోండి ఈడు పోడు మళ్ళీ లోపల నుంచి ఈవిడే చక్కబెట్టుకురావాలి. అర్థమైందా? మళ్ళీ దీని ఇన్ఫ్లుయెన్స్ వీడికి కావాలి. మట్టసంగా కూర్చుంటాడు, మహారాజులాగా కూర్చుంటాడు. అందరూ అమ్మో అసలు అన్నయ్య గారికి నోట్లో 4 ఉండదండి, ఎంత మంచివారో మా వారే. ఎందుకంటే అన్నీ ఇది చక్కబెడుతుంది కదా పిచ్చముండల్లే, అందుకని వారు మంచివారు. నోరు తెరిసి ఎప్పుడైనా ఇది గనక నోరు తెరిసి వాడి గురించి చెప్పడం మొదలు పెడితే జనాలు నమ్మను కూడా నమ్మరు సార్. ఎందుకని అంటారేమో, నోరేసుకుని పడిపోయేది ఇది కనపడుతుంది కదా ప్రపంచంలో. నోరేసుకుని ఏ సమస్య వచ్చినా నోరేసుకుని పడ్డానికి దీన్ని దోస్తాడు ప్రపంచంలోకి, ఇది కనపడుతుంది. వాడు కింద నల్లిలాగా దాని రక్తం ఎంత పీలుస్తాడో ఎవరికి తెలుసు సార్? ఎంతమందికి తెలుసు సార్? దాని రక్తం ఎంత పోయిందో ఎవరికి తెలుసు సార్? భార్యాభర్తలు అంటే ఎలా అయిపోయిందంటే 5 నిమిషాల కోరిక తీర్చుకునేటటువంటి వస్తువుల కింద తయారైపోయినారు ఇవాళ. నిజంగా చాలా 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 జాలి పడుతున్నాను వాళ్ళ మీద. నాకు అద్భుతమైనటువంటి సింపతి అయితే మాత్రం ఉంది నాకు, టు బి ఫ్రాంక్ ఐ టెల్ యు. ఈ పెళ్ళి అంటే ఏంటి అని అంటే ఆడటు ఈడిటు ఉండలేక ఇద్దరూ కలిసి ఒక గొడుగు కిందకి ఎందుకు వస్తారు? ఎవరికైనా అవగాహన ఉందా? కట్నం కోసం ఒకటి చెప్తాడు, ఆస్తి వస్తుందని ఒకటి చెప్తాడు, ఉద్యోగం చేసే పెళ్ళాన్ని దొరికితే నన్ను పోషిస్తుందని ఒకటి అనుకుంటాడు, లేకపోతే వాడిని చేసుకుంటే వాడు అన్ని కార్లు ఉన్నాయి అన్ని మేడలు ఉన్నాయి కాబట్టి ఇది నేను చేసుకుంటున్నానని ఇది వస్తుంది, లేకపోతే ఏవో ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు తప్ప హార్దికపరమైనటువంటి మానసిక సంతృప్తితో కూడినటువంటి దాంపత్య జీవితాలు ఎన్నున్నాయి వాళ్ళ జీవితంలో చెప్పండి ప్రపంచంలో? తెలుసా అసలు వీళ్ళకి ఎవరికైనా? ఒక్క విషయం ఇక్కడ తెలుసుకోండి నాగరాజు గారు,
దాంపత్య జీవితం అనేది, ఆ సంసార జీవితం అనేది ఎంత అద్భుతంగా ఉండాలి అని అంటే నీ జీవితం మొత్తం దాంట్లోనే ఉంది, నీ తలరాత దాంట్లోనే ఉంది, నీ యొక్క జీవన విధానం దాంట్లోనే ఉంది, నీ బిడ్డల యొక్క భవిష్యత్తు కూడా దాంట్లోనే ఉందన్న సత్యాన్ని ఈ దంపతులు తెలుసుకుంటే అద్భుతం. ఇది ఏంటి అనంటే, ఎవ్వడూ కూడా నేనెందుకు ఇలా ఉన్నాను అనే అసంతృప్తితో ఉండే కంటే నేనెందుకు ఇలా ఉన్నానో ఒక్కసారి చర్చించుకుంటే నేను నా జీవితాన్ని బాగు చేసుకోగలనేమో అనేటటువంటి ఆలోచన ఎవరికైనా వస్తే గనక అద్భుతం నాగరాజు గారు వాళ్ళని వాళ్ళు తెలుసుకుంటే దాంపత్య ఎలా జీవితం. అంటే వాళ్ళని ఈ వీడియో చూసిన తర్వాత మమ్మల్ని మేము తెలుసుకోవాలనుకుంటున్నామని వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, లేదా వైఫ్ అయినా హస్బెండ్ అయినా సరే, ఇండివిజువల్గా అయినా సరే, సో కొంత ఉడుకుల పరుగుల జీవితం నుంచి బయటికి రావాలి అనేటువంటి ఆలోచనతో సరే ఉడుకుల పరుగుల జీవితం కాదు నాగరాజు గారు, మెటీరియలిస్టిక్ లైఫ్ నుంచి అర్థమైందా మోరలిస్టిక్ లైఫ్లోకి ఎలా రావాలి అనేటటువంటి ఆలోచన ఉంటే కనుక, ఆ మోరల్స్ ఏంటి తెలుసుకుంటే కనుక ఏ ఒక్క కుటుంబంలో కూడా భార్యాభర్తలు అనేటటువంటి వాళ్ళ మధ్య పొరపచ్చాలు అనేవి డెఫినెట్గా ఉండవండి. ఇది ఎంత బిగ్ సబ్జెక్ట్ అంటే అంత బిగ్ సబ్జెక్ట్ నాగరాజు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.